హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం హెల్దీ అండ్ టేస్టీ ఓట్స్ దోశ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఇది వెయిట్ లాస్కి చాలా యూజ్ అవుతుందండి. ముందుగా ఒక మిక్సీ జార్లో 1 కప్పు ఓట్స్ తీసుకోవాలి. అలాగే 1/2 కప్పు ఉప్మా రవ్వ అంటే గోధుమ రవ్వ తీసుకోవాలి. వాటిని మిక్స్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇందులో కొన్ని వెజిటేబుల్స్ క్యారెట్, బీట్రూట్, ఆనియన్ అలాగే మిర్చి యాడ్ చేసుకోవాలి. మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పిండిలో కొంచెం వాటర్ వేసి ఒక 5 మినిట్స్ దాన్ని కలిపి పక్కన పెట్టుకోవాలి. అందులో వేయడానికి క్యారెట్ అలాగే బీట్రూట్ తురుముకోవాలి. వాటితో పాటు కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే కొంచెం కొత్తిమీర. ఇప్పుడు దోసపిండిలో క్యారెట్ తురుము అలాగే బీట్రూట్ తురుము అలాగే కట్ చేసిన ఆనియన్స్, కొత్తిమీర, కొంచెం మిర్చి కట్ చేసుకుని వేసుకోవాలి. కొంచెం జీరా, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. కొంచెం చిక్కగా ఉంటుంది కాబట్టి వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసి ఆనియన్తో రుద్దుకోవాలి. దోశలు చాలా బాగా వస్తాయి. దోశ వేసుకున్న తర్వాత కొంచెంగా ఆయిల్ వేసుకోవాలి. ఒక 2-3 మినిట్స్ తర్వాత దోశ టర్న్ చేసుకోవాలి. ఈ దోశలు చాలా టేస్టీగా ఉంటాయి అండ్ ముసలివాళ్ళు, చిన్నపిల్లలు కూడా తింటారు. అంత స్మూత్గా ఉంటాయి. అలాగే వెయిట్ లాస్ కోసం చాలా యూజ్ అవుతుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. హెల్దీ అండ్ టేస్టీ, ఆల్సో ఈజీ ఓట్స్ దోశ రెడీ. ఈ దోశలో కొత్తిమీర చట్నీ, కొబ్బరి చట్నీ అలాగే పప్పుతో కూడా తినొచ్చు. చాలా టేస్టీ అండ్ హెల్దీగా ఉంటుంది.